హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్యపై సీరియస్ అయిన రుద్రాణికే వార్నింగ్ ఇచ్చిన కావ్య. అసలు ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా రుద్రాణి అయితే అపర్ణతో ఇలా మాట్లాడుతుంది. అక్క, నా కొడుకునైతే ఆఫీస్కి పంపించట్లేదు, కానీ నీ కొడుకుని మాత్రం ఆఫీస్కి పంపిస్తున్నావు. ఇది ఇక్కడ న్యాయం చెప్పండి. నా కొడుకు మాత్రం ఇంట్లో ఖాళీగా కూర్చొనే ఉండాలా అని రుద్రాణి అడుగుతుంది. దీనికి అపర్ణ, నా కొడుకు మంచి మంచి డిజైన్స్ వేస్తుంది, దానికి కోట్లలో లాభం వస్తుంది, అందుకే ఆఫీస్కి వెళ్తుంది. కానీ నీ కొడుకు ఆఫీస్లో డబ్బులు కాజేసి జల్సాగా తిరుగుతున్నాడు, ఆఫీస్ పని ఏమీ చేయట్లేదు, మరి నీ కొడుకును ఆఫీస్కి పంపించాలి అని అపర్ణ అడుగుతుంది. కావ్య మన కుటుంబం కోసం, మన కుటుంబ పరువు కోసం ఆఫీస్కి వెళ్తుంది అని అపర్ణ అంటుంది. అదంతా మీ భ్రమ. కావ్య ఏం మంచిది కాదు, తను మన కుటుంబం కోసం ఏమీ పని చేయట్లేదు, ఇక్కడ నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళ పుట్టింటికి చేరవేస్తుంది అని రుద్రాణి అంటుంది. ఇంతకుముందు కూడా ఇలాగే చేసింది కదా, ఇక్కడ డబ్బులు తీసుకోవాలి, పుట్టింటి వాళ్ళకి చేరవేయాలి అని రుద్రాణి అంటే కావ్య సీరియస్ అవుతుంది. ఏ రుద్రాణి, ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఎవరు ఆఫీస్లో డబ్బులు తీసుకున్నారు, ఎవరు మా పుట్టింటికి ఇచ్చారు, ఇదంతా నువ్వు చూసావా? లేనిపోనివి కల్పించి చెప్పకు నువ్వు. అవును, ఒకసారి ఇచ్చాను, అది నా కష్టజీతం, నేను కష్టపడి సంపాదించిన డబ్బు, నా కష్టజీతం నా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటాను, అది అడిగే హక్కు నీకు లేదు అని కావ్య వార్నింగ్ ఇస్తుంది. ఇంకోసారి నువ్వు నా గురించి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు అని కావ్య అంటుంది. ఇంకా దీంతో అక్కడే ఉన్న అపర్ణ, అవును కావ్య ఆఫీస్కి వెళ్తుంది, తనకి శాలరీ వస్తుంది, అది తన కష్టాజీతం తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంది, అడిగే హక్కు ఎవరికి లేదు, తన డబ్బులు తన ఇష్టం, ఇంకోసారి నా కోడలు జోలికి వస్తే ఊరుకోను అని అపర్ణ కూడా వార్నింగ్ ఇస్తుంది. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.